తమిళనాడు ఎన్నికల వేళ దళపతి విజయ్ ఉన్న పరిస్థితి వేరు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఇంట్లో నుంచే పెద్ద సమస్యలు విజయ్కి ఎదురయ్యాయి. అయినా కూడా అతనికి తమిళ ప్రజలు అండగా నిలిచారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ అయ్యారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇందులో దళపతి విజయ్కి చెందిన టీవీకే పార్టీ అనేక స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్నికలకు ముందు సొంత ఇంట్లోనే అనేక రకాల గొడవలతో సతమతమైన దళపతి విజయ్ను ప్రజలు ఎందుకు నమ్ముతున్నారని ఎంతోమంది అనుకున్నారు. కానీ తమిళనాడు ప్రజలు అతడిపై నమ్మకాన్ని ఉంచారు. అతడి పార్టీకి ఓట్లను గుద్దిపడేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాగే తమిళనాడులో దళపతి విజయ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. విజయ్ వ్యక్తిగత జీవితంలో అనేక రకాల గొడవలు గత కొన్నేళ్లుగా బయటకు వస్తూనే ఉన్నాయి. అతని తండ్రి చంద్రశేఖర్తో విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు సమయంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. తండ్రి ఒక పార్టీకి మద్దతు ఇస్తే విజయ్ తనదైన దారిలో కొత్త పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు పెట్టే పార్టీతో తండ్రి తనకు ఎలాంటి సంబంధం లేదని ఓపెన్గానే చెప్పేశారు. ఈ పరిస్థితి వల్ల కుటుంబం నుంచే విజయ్ పార్టీకి ఎలాంటి మద్దతు లేకుండా పోయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం అతని వెంటే నడిచారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఆయన భార్య సంగీత సరిగ్గా ఎన్నికల వేళ విడాకుల కేసును ఫైల్ చేసింది. హీరోయిన్ త్రిషతో విజయ్కు సన్నిహిత సంబంధం ఉందని ఆమె పరోక్షంగా కోర్టుకు తెలియజేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆమెకు భారీ స్థాయిలో భరణాన్ని కూడా దళపతి విజయ్ ఆఫర్ చేశాడని తెలుస్తోంది. కుటుంబంలో సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిలో ఉన్న విజయ్పై విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరిగింది. అయినా కూడా తమిళనాడు ప్రజలు ఆయన్ని నమ్మారు. ఇక ఆయన కొడుకు జోషన్ సంజయ్ కూడా తండ్రికి దూరమయ్యాడు. తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. దాంతో విజయ్కు ఇంట్లో వారి ఓట్లే పడవంటూ కామెంట్లు మొదలయ్యాయి. ఒకవైపు కుటుంబ మద్దతు లేనప్పుడు రాజకీయాల్లో ఎలా కలిసొస్తుందని ఎంతోమంది విశ్లేషించారు. కానీ ఆ విశ్లేషణలన్నీ తప్పని నిరూపణ అయ్యాయి. దళపతి విజయ్ పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తమిళనాడు ప్రజల్లో విజయ్కి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఇప్పుడు బయటికి వస్తున్న ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంట్లో మద్దతు లేకపోయినా ప్రజల మద్దతు ఉంది అని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన క్రేజ్, యువతలో ఉన్న ఫాలోయింగ్ కలిసి రాజకీయాల్లో కూడా ఆయనకి బలాన్ని ఇచ్చాయి. మొత్తంగా చూస్తే వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజల విశ్వాసం మాత్రం విజయ్పై కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది.